హాయ్ హలో ఎవ్రీవన్. మన భయ్య వచ్చేసి మన ఏం ఏరియా అనేది ఊరు సాకల్పాలెం అంట. అన్న కొబ్బరికాయ ఒలుస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా? 18 సంవత్సరాల నుంచి అంట. ఇంత వెల్ ఎక్స్పీరియన్స్గా తీస్తుంది చూడండి. వెల్ ఎక్స్పీరియన్స్డ్గా దాన్ని ఎంత నీట్గా ఒలుస్తుంది చూడండి. ఇదే మన హైదరాబాద్కి ఓవరాల్గా మనకి అంతా సప్లై అయ్యేది. చూడండి మొత్తం చుట్టుముట్టు అంతా ఇదే. ఎంత ఇది ఉందో చూడండి. మొత్తం అవే అన్ని కొబ్బరి చెట్లు వగేరా అన్నా. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ కొబ్బరి రోజు చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారన్న? దీని పీచు అన్నా దొక్కుతాడంటే ఓకే తాడు ఓకే. తాడు సుత్తులు తాడు వాడడానికి అది వాడతారు. ఓకే ఇది సుత్తులు తాడు వాడడానికి ఇది. మరి ఏసీ పరుపులకి అవి పీస్ వాడతారు. ఓకే. ఇన్ని వెరైటీస్ అంటే కొబ్బరి పీస్తో ఇన్ని తయారవుతాయి. దీనివల్ల ఎంత లాభమో, కొబ్బరి పీస్ వల్ల ఎంత లాభం. ఇటుక కాల్చుకోనికి కూడా ఫ్యాక్టరీలో వచ్చిన పొట్టు అంతా ఇటుకలోకి. ఓకే పొట్టు వచ్చిందంతా ఇటుకలో ఫ్యాక్టరీలో వస్తుంది కదా. ఓకే పీస్ వెళ్ళిపోయిన తర్వాత ఓకే ఆ పొట్టు అంతా మళ్ళీ తీసుకుపోయి ఇటుక బట్టీలలో వేసేస్తారు, కాల్స్తారు దాన్ని. ఓకే. సో ఇటుక బట్టీల వల్ల మనకు వచ్చే ఏది ప్రాబ్లం లేదు. కొబ్బరి వల్ల కానీ దీనివల్ల చెట్టు వల్ల అన్ని లాభాలే. ఇన్ని లాభాలంట బాబా. కాబట్టి ఇదిగో ఖాళీ దాన్ని ఇంత పెద్ద బిల్డింగ్ 1 2 3 ఫ్లోర్స్ ఇదంతా దాని లోపల మొత్తం కొబ్బరితో నిండిపోయి ఉంటుంది. అది బ్యాంక్ అంట. బ్యాంక్ అంట. మరి మనము జర్ర పర్మిషన్ తీసుకొని లోపల వేసి వద్దాం. చలో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇగో ఇంతమంది వర్క్ చేస్తుర్రు దీంట్లో. ఆల్మోస్ట్ బ్యాంక్ అంట. ఏం బ్యాంకు మరి మొత్తము కొబ్బరికాయల బ్యాంక్ అనుకుంటే ఇదంతా. అంతేనా? అరే మాది హైదరాబాద్ అండి, లోకలే. అంటే హైదరాబాద్లో పుట్టి పెరిగినాం, కాకపోతే ఇక్కడ మీకు చూపిస్తాం. ఎందుకు చూపించాం అనుకో, మీకు చూపిస్తాం. మీకు చెప్తా ఐడియా. ఇదంతా ఇట్లుంటుంది అనమాట. కొబ్బరికాయలు చూడండి ఎంత పెద్దగా ఉందో బాబా. ఎంత పెద్దగా ఉంది చూడు. మొత్తం ఎంత పెద్దగా ఉందో బాబా. మొత్తం కొబ్బరికాయలే. ఎటు జెడ్ చూసినా కొబ్బరికాయలు. అంత పెద్దగా బిల్డింగ్ మొత్తం 3 ఫ్లోర్స్. మొత్తం పైనుంచి కింద వరకు ఇదే ఉంటాయంట. ఇదిగో మళ్ళా దీన్ని నెక్స్ట్ అన్న మీరు ఏం చేస్తున్నారు దీన్ని ఇప్పుడు? గ్రేడింగ్ అంటేనా? గ్రేడింగ్ అంటే పుల్లిగా మంచిగా చేస్తాం. ఓకే అంటే చెడ్డనా మంచి కాయ అనేది. ఓకే టెస్టింగ్ కూడా చూడండి అలా ఉందో. బాగుందా బాబా. మళ్ళా చూడండి ఇగో వాళ్ళు కూడా టెస్టింగ్ చేస్తారు. అంకుల్ ఎంత ఉంటుంది అంకుల్ మీ వయసు ఎంత ఉంటుంది? 65 అంట. 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు అంకుల్ మీరు?
30 సంవత్సరాలు అంట. బాబా బాబా. అంటే మీరు ఇప్పుడు మీరు చేసే ఈ కాయ టెస్ట్ అంతా ఏం కాయ? కుడికాయ మంచికాయ. అంటే కుడికాయ అంటే అంటే నూనెకా? వేస్ట్ 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 కాయ. ఓకే 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 ఓకే. అంకుల్, మా అంకుల్ కూడా లుంగి సెట్ చేసుకుంటాడు. ఇలాంటి లుంగిలు మనకు అరుదైన రకము. అంగో మళ్ళీ లుంగి ఖరాబ్ కావద్దని అంకులు ఒక తాడు కట్టుకుంటున్నాను. అప్పుడప్పుడు చేయాలి. ఇగో లిఫ్ట్ అంట. లిఫ్ట్ అంటే ఎంత స్టేర్ కేసు ఇది అంతా 3 ఫ్లోర్లు, మొత్తం 3 ఫ్లోర్లు అంతా ఇదేనా? బాబా బాబా మొత్తం 3 ఫ్లోర్లు. సుమారు ఎన్ని కాయలు ఉంటాయి అంకుల్ ఇక్కడ? ఒక 20 లక్షల కాయనా? బాబా 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 20 లక్షల కాయ అంట. ఎప్పుడు చెప్పండి అంకుల్, ఎటు వెళ్తుంది ఈ కాయలు? అమరావతి. ఓకే 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 ఓకే. ఇంకా ఓన్లీ నాగ్పూర్, మళ్ళా బడ్వేల్, ఇవన్నీ చెన్నై ఇవన్నీ వెళ్తాయి. కట్నీ అంటే నార్త్ సైడ్ మొత్తము మన కాయలే. మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. కుడికాయ అంటే డ్రై. ఓకే ఓకే. డ్రై అవుతుందా? డ్రై అయిన తర్వాత బయట ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే 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 ఓకే. ఓకే 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 ఓకే. అలా అయిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? అక్కడ ఏం చేస్తారు దాంతో? మనకి తిండికేనా? అవునవునవును. ఓకే 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 ఓకే. అట్లానా?